ఫ్రెండ్స్, మనమంతా మొబైల్ అన్లాక్ చేయడానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బయోమెట్రిక్స్ అయితే వాడుతూ ఉంటాం. సో మనం ఫేస్ ఐడి వాడతాం, ఫింగర్ ప్రింట్ వాడతాం, ఇలా అనేక రకాలుగా అయితే మనం మొబైల్ అయితే అన్లాక్ చేస్తాం అనమాట. సో ఈ వీడియోలో మనం ఫేస్ ఐడి వర్సెస్ ఫింగర్ ప్రింట్ ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనేది అయితే బెస్ట్ అని కాదు, ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళకి ఉంటుంది. బట్ ఈ రెండిట్లో మేజర్ గా ఏమేమి చేంజెస్ ఉంటాయి అండ్ మనకి ప్రైవసీ పరంగా కానివ్వండి, మన యూసేజ్ విషయం కానీ ఏది బెటర్ గా ఉంటుంది అనేది అయితే మనం క్లియర్ గా అయితే చూద్దాం. సో ఫస్ట్ థింగ్ మనం టచ్ ఐడి గురించి అయితే మాట్లాడాలి. టచ్ ఐడి లేకపోతే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఏదైనా కావచ్చు. సో వీటిలో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ అయితే ఇప్పుడు కొత్తగా జనరేషన్ పెరిగే కొంది వీటిని కూడా అయితే అప్డేట్ చేస్తున్నారు. కొత్త కొత్త ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో కొత్త టెక్నాలజీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లో కూడా అయితే వాడుతున్నారు అనమాట. సో ఇవన్నీ చేంజెస్ చాలా అయితే చేస్తున్నారు. ఫేస్ ఐడిలో కూడా మీకు 2 kinds ఆఫ్ ఫేస్ ఐడీస్ ఉన్నాయి. సో వీటిలన్నిటి గురించి అయితే మాట్లాడదాం. సో ఫస్ట్ వచ్చేసరికి టచ్ ఐడి గురించి అయితే మాట్లాడాలి. సో టచ్ ఐడి అనేది మనం మొబైల్ అన్లాక్ చేయడానికి చాలా ఫాస్టెస్ట్ వే అని కూడా చెప్తాను. అంటే దీన్ని మీరు ఖచ్చితంగా మీరు మొబైల్ హ్యాండిల్ ఎలా అంటే ఇప్పుడు మీరు ఇలా పట్టుకోవాలి, మొబైల్ ఖచ్చితంగా ఇలా పట్టుకొని ఓపెన్ చేయాలి అనే రిస్ట్రిక్షన్ అయితే ఉండదు అనమాట. జస్ట్ మీరు ఎక్కడైతే ఉంటే అలా టచ్ చేస్తే అయితే సరిపోతుంది, మీకు ఓపెన్ అవుతుంది. మీ బాడీ డిటెక్షన్ ఇవన్నీ అయితే అవసరం లేదు టచ్ ఐడితో ఓపెన్ చేయడానికి. సో టచ్ ఐడిలో కూడా మనకి ఇంతకు ముందు బ్యాక్ సైడ్ ఉండే ఫస్ట్ లో, తర్వాత సైడ్ మోడెడ్ చేశారు. ఇప్పుడు అన్ని మాక్సిమం బ్రాండ్స్ ఇన్ డిస్ప్లే టచ్ ఐడి డేటా కూడా అయితే చూస్తున్నారు. సో దీంట్లో కూడా అప్గ్రేడేషన్ అయితే జరుగుతూ ఉంది. సో బ్యాక్ సైడ్ నుంచి సైడ్ మోడెడ్కి వచ్చింది, సైడ్ మోడెడ్ నుంచి మనకి ఇన్ డిస్ప్లే టచ్ ఐడికి అయితే వచ్చింది. సో ఇలా చేంజెస్ అయితే చేస్తూ ఉన్నారు టచ్ ఐడిలో కూడా. సో ఇప్పుడు టచ్ ఐడిలో ఇన్ డిస్ప్లే కూడా మీకు 2 kinds ఆఫ్ టచ్ ఐడీస్ అయితే ఉన్నాయి. సో ఆప్టికల్ అని అయితే ఉంటది, దాంతో పాటుగా అల్ట్రాసోనిక్ అని అయితే ఉంటది. సో ఆప్టికల్ వచ్చేసరికి ఇది మనకి లైట్ ద్వారా మన ఫింగర్ ని అయితే క్యాప్చర్ చేసి అన్లాక్ అయితే యూస్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం ఇలా పెడతామో ఏదైతే లైట్ ఉంటుంది కదా, ఆప్టికల్ అంటే లైట్. సో ఈ టెక్నాలజీ మీద మన మొబైల్ అయితే అన్లాక్ అవుతుంది. ఇది ఓల్డ్ టెక్నాలజీ. ఇప్పుడు వచ్చేసరికి న్యూ టెక్నాలజీలో మనకి అల్ట్రాసోనిక్ అయితే తెచ్చారనమాట. అంటే మనం ఎప్పుడైతే ఇక్కడ టచ్ ఐడి మీద మనం ఫింగర్ ప్లేస్ చేస్తామో, మన ప్లేస్ చేసేటప్పుడు వచ్చే సౌండ్ బట్టి మన ఫింగర్ ప్రింట్ ని క్యాప్చర్ చేసి ఇదైతే అన్లాక్ అవుతుంది. సో ఈ రెండిట్లో బెటర్ ఏది అంటే మాత్రం అల్ట్రాసోనిక్ అని అయితే చెప్తాను. బట్ ఏవైతే ఇప్పుడు మీరు బడ్జెట్ లో మొబైల్ చూస్తున్నారో, సో వీటిలన్నిట్లో కూడా మాక్సిమం ఇన్ డిస్ప్లే ఇస్తే మీకు ఆప్టికల్ సెన్సర్ అయితే ఉంటుంది, మీకు అల్ట్రాసోనిక్ సెన్సర్ అయితే రాదనమాట. బట్ అల్ట్రాసోనిక్ సెన్సర్ అనేది ఈ రెండిట్లో అయితే బెస్ట్. సో ఇది టచ్ ఐడిలో వచ్చిన చేంజెస్ అయితే. మెయిన్ గా మీకు బాడీ డిటెక్షన్ అయితే అవసరం లేదు. ఇక్కడ మీరు ఏ యాంగిల్లో పెట్టి ఓపెన్ చేసినా గానీ, మీరు ఎలా ఉన్నా గానీ మీకు ఓపెన్ అవుతుంది అనమాట. బట్ టచ్ ఐడిలో మెయిన్ డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ప్రైవసీ అని చెప్తాను. ఎందుకంటే మీరు నిద్రపోతున్నారు, పక్కన మీ ఫోన్ ఉంది, ఎవరైనా తెచ్చి మీ ఫింగర్ ప్లేస్ చేస్తే డెఫినెట్ గా అదే ఓపెన్ అవుతుంది టచ్ ఐడిలో. ఇది ఒక డిసడ్వాంటేజ్ మనకి. అండ్ మెయిన్ థింగ్, ఎప్పుడైనా మీరు ఎక్కడైనా ఏదైనా సంథింగ్ మీకు జరిగి ఏదైనా పడిపోయారు ఎక్కడైనా అన్నప్పుడు మీ ఫింగర్ ప్లేస్ చేస్తే ఖచ్చితంగా మీ మొబైల్ అయితే అన్లాక్ అవుతుంది అనమాట. వాళ్ళు మీ డేటా ప్రైవసీ అంతా కూడా వాళ్ళు యాక్సెస్ అయితే చేయలేతారు. సో ఇది టచ్ ఐడిలో మెయిన్ డిసడ్వాంటేజ్ అని చెప్తాను ప్రైవసీ పరంగా. సో టచ్ ఐడి అనేది మీకు కొన్ని చోట్ల అంటే అన్లాకింగ్ పరంగా బెటర్ ఉంటుంది, కానీ ఏదైతే మీకు ప్రైవసీకి సంబంధించిన దాంట్లో ఇది మీకు బెటర్ అయితే ఉండదని అయితే నా అభిప్రాయం. ఎందుకంటే ఎక్కడైనా ఇది ఓపెన్ అవుతుంది, మీరు నిద్రపోతున్నప్పుడు ఓపెన్ అవుతుంది. సో ఎక్కడైతే మీరు మేజర్ డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఎవరో వచ్చి మీరు నిద్రపోతున్నప్పుడు మీ ఫోన్ మీద టచ్ ఐడి పెట్టి ఓపెన్ చేస్తే దాంట్లో సెక్యూరిటీ ఎక్కడ ఉందని అయితే నేను అడుగుతాను. సో ఇది ఒక మేజర్ థింగ్ టచ్ ఐడిలో డిసడ్వాంటేజ్ అయితే. సో ఇప్పుడు యాపిల్ దీన్ని ఆల్రెడీ తెచ్చింది టచ్ ఐడి, మీకు iPhone 5s లో అనుకుంటా టచ్ ఐడి ఉంది, 6 లో కూడా ఉంది. అండ్ తర్వాత అయితే తీసేశారు. దీనికి కారణం కూడా ఇదే అనమాట. సో ప్రైవసీ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. యాపిల్ అంటే చాలా మంది ప్రైవసీ సెక్యూరిటీ అంటారు కదా. సో ఆ ప్రైవసీ ఇష్యూస్ ఈ టచ్ ఐడి వల్ల వస్తున్నాయని వాళ్ళు తీసేసి కంప్లీట్ గా వాళ్ళు ఫేస్ ఐడి సిస్టమ్ అయితే తెచ్చారు. సో ఈ ఫేస్ ఐడి సిస్టమ్ లో కూడా మీకు 2 రకాలు అయితే ఉన్నాయి. 3D ఉంది, 2D ఉంది. అండ్ మీకు కొన్ని బడ్జెట్ ఫోన్స్ లో మీకు AI బేస్డ్ ఫేస్ లాక్ అయితే ఉంటది. సో ఈ విధమైన డిఫరెన్స్ అయితే ఫేస్ లాక్ లో కూడా ఉంటాయి. సో మాక్సిమం మీరు చూసే ప్రతి ఆండ్రాయిడ్ లో కూడా మీకు 2D ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ అయితే ఉంటుంది అనమాట. సో 2D అంటే 2 dimensional గా, అంటే మీరు ఫేస్ సెటప్ చేసేటప్పుడు జస్ట్ మీరు ఇలా పెడితే చాలు, మీకు ఫేస్ రికగ్నిషన్ అయితే జరిగింది. సో అదే కనుక మీరు యాపిల్ లో మేజర్ గా యాపిల్ కంపెనీ మనకి 3D ఫేస్ రికగ్నిషన్ అయితే వాడతారు. సో ఇది కూడా చాలా బాగుంటుంది, యాక్యురేట్ ఉంటుంది. మాక్సిమం మీరు అంత చీకట్లో ఉన్నా, అసలు లైటే లేదన్న సిచ్యువేషన్ లో కూడా మీకు ఇది వర్క్ అవుతుంది. జస్ట్ మీ మొబైల్ స్క్రీన్ యొక్క ఇలా టర్న్ చేసినప్పుడు లైట్ వస్తుంది కదా,
సో ఆ లైట్ అయితే దీనికి మినిమం ఎనఫ్, క్వైట్ ఎనఫ్. దీని ద్వారా కూడా మీరు మీ మొబైల్ అయితే అన్లాక్ చేసుకోవచ్చు. సో యాపిల్లో నాకు అది అడ్వాంటేజ్ అనిపించింది. బలవంతంగా ఎవరో కళ్ళు ఇలా తెరిచినా కానీ మీకు 3D డిటెక్షన్ కాబట్టి నేను నిద్రపోతున్నప్పుడు కూడా అంత ఈజీగా అయితే మాక్సిమం 99.99% మొబైల్ అయితే అన్లాక్ అవ్వదన్నమాట. సో మీరు లేచి మీ మొబైల్ పట్టుకొని ఇలా ఓపెన్ చేసినప్పుడే మీకు మొబైల్ అనేది అన్లాక్ అవటం అయితే జరుగుతుంది. ఇది ఒక అడ్వాంటేజ్. అండ్ ఇకపోతే ఏవైతే మనకి సామ్సంగ్ S25 అల్ట్రా ఏవైనా ఫ్లాగ్షిప్ మొబైల్స్ అన్నింటిలో కూడా మనకి 2D ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఈ 2Dలో మీకు అంత యాక్యురేట్ గా అయితే ఉండవు. ఇవి ఓకే పనిచేస్తాయి, బట్ అంత యాక్యురేట్ గా ఉండవు. సో యాపిల్లో మీకు 3D రికగ్నైజేషన్ అంత యాక్యురేట్ గా ఈ 2D అయితే పనిచేయదు అనమాట. మీరు చీకట్లో ఉన్నప్పుడు ఇలాంటివి అయితే ఈ 2D ఫేస్ రికగ్నైజేషన్ అనేది సరిగ్గా పనిచేయవు. సో అందుకనే యాపిల్లో మనం చూసుకుంటే పెద్ద నాచ్ అయితే ఉంటుంది, డైనమిక్ ఐలాండ్ అని. సో దాంట్లో ఒక 20-30% కెమెరా ఉంటే మిగతా 70% కూడా మనకి ఏదైతే ఈ ఫేస్ ఐడి సిస్టమ్ ఉందో సో దాన్ని అయితే ఆ డైనమిక్ ఐలాండ్ లో కూడా అయితే ఉంటుంది. సో అది మెయిన్ యాపిల్ అంత పెద్ద నాచ్ ఉండటానికి కూడా ఆ పవర్ఫుల్ ఫేస్ ఐడి సిస్టమ్ కవర్ చేయడానికి అంత పెద్ద నాచ్ ఇచ్చింది. దానికి డైనమిక్ ఐలాండ్ అని పేరు పెట్టి దాంట్లో కూడా కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. సో ఇది ఓవరాల్ గా. లేకపోతే మనకి ఏఐ బేస్డ్ అన్లాక్ ఫేస్ లాక్ అయితే ఉంటుంది. ఇది 2 వరస్ట్ గా అయితే ఉంటుంది. సో ఇవి ఏవైతే మీకు బడ్జెట్ ఫోన్స్ ఉంటాయో అంటే 10,000, 11,000, 15,000 లోపల ఫోన్స్ ఉంటాయో సో ఇవైతే మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఉన్న మొబైల్స్ లో అయితే ఉంటుంది. సో ఏఐ ద్వారా బేస్డ్ కాబట్టి జస్ట్ ఇది ఒక ఇమాజినేషన్ తో నడిచిద్ది. మీరు కొద్దిగా టీటుగా మీ ఫేసెస్ అంటే ట్విన్స్ ఉన్నా కానీ ఇవి ఈజీగా అయితే అన్లాక్ అయిపోతాయి అనమాట. ట్విన్స్ ఉన్నా కొద్దిగా ఒకేలా కనపడుతుంది చీకట్లో తీసుకెళ్ళినప్పుడు. ఇవైతే ఓపెన్ అయిపోయాయి. ఎందుకంటే నేను ఇంతకుముందు రెడ్మీ Note 5 వాడేటప్పుడు నేను ఈ థింగ్ అయితే అబ్జర్వ్ చేశాను. నేను మా తమ్ముడు ఆల్మోస్ట్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాం, బట్ చీకట్లో ఇలా అన్లాక్ చేసినప్పుడు అయితే ఇవి ఓపెన్ అయిపోయాయి. సో ఇంత దరిద్రంగా అయితే ఉంటాయి. దానిలో కూడా మనకి ప్రైవసీ సంబంధించిన ఎటువంటి మనకి ప్రైవసీగా సెక్యూరిటీగా ఉంటే ఇంకా ఆప్షన్ అయితే లేదు. ఇది ఒకటి దరిద్రమైన ఫేస్ లాక్ లో అసలు దాన్ని ఇవ్వటం అయితే వేస్ట్ అని చెప్తాను నేనైతే, ఏఐ బేస్డ్ ఫేస్ లాక్. బట్ ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్ లో అయితే ఇప్పుడు ఫేస్ లాక్ ఉంటుంది, టచ్ ఐడి ఉంటుంది. బట్ ఏదైతే మన యాపిల్ ఎకో సిస్టమ్ లో చూసుకుంటే మనకి ల్యాప్టాప్స్, మ్యాక్ బుక్స్ లో అయితే ఉంది. బట్ మనకి మొబైల్స్ లో అయితే రానివ్వరు కూడా వాళ్ళు, ఎందుకంటే ఇది ప్రైవసీకి సంబంధించిన మేజర్ ఇష్యూ కాబట్టి. సో ఫ్రెండ్స్ ఇది ఓవరాల్ గా ఈ డిఫరెన్సెస్ అయితే మొత్తం టచ్ ఐడికి, ఫేస్ ఐడికి. సో నా పరంగా నేను చూసుకుంటే ఫేస్ ఐడిలో మీకు 3D ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది, యాక్యురేట్ గా ఉంటుంది. మీకు మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టదు. మీకు ఆల్మోస్ట్ మీరు ఒకసారి 1000 సార్లు మీ మొబైల్ అన్లాక్ చేస్తే 995 టైమ్స్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఏదైనా కొన్ని కేసెస్ లో అయితే ఆగుతుంది. సో దాన్ని దాన్ని మనం తప్పని చెప్పలేము. సో టచ్ ఐడి కంటే ఈ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా మీకు సెక్యూరిటీ అనేది చాలా దృఢంగా బలంగా ఉంటుంది. మీ ఫోన్ ని ఎవరు ఈజీగా అయితే యాక్సెస్ చేయలేరు అనమాట. సో ఇది ఓవరాల్ గా ఈ రెండిట్లో బెస్ట్ ఏది అంటే నేను మాత్రం ఆల్వేస్ గో విత్ ఫేస్ ఐడి బెటర్ అయితే ఉండాలి. సో ఏఐ కానివ్వండి 2D ఫేస్ ఐడి సిస్టమ్ కంటే 3D ఫేస్ సిస్టమ్ ఉంటే అదైతే బెటర్ అని అయితే చెప్తాను. సో ఓవరాల్ గా అది ఈ వీడియో మరి. సో సీ ఇన్ ది నెక్స్ట్ వన్.